హరిః ఓం హరిః ఓం హరిః ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే. మురళీగాన వినోద వేదస్థిత భూపాద నారాయణ. మురళీగాన వినోద వేదస్తుత భూపాద నారాయణ. బర్హిని బర్హాపీడ నటనాటక ఫణి క్రీడ నారాయణ. బర్హిని బర్హాపీడ నటనాటక ఫణి క్రీడ నారాయణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. జయ గోపాల హరే. మురళీగాన వినోద వేదస్తుత భూపాద నారాయణ. మురళీగాన వినోద వేదస్తుత భూపాద నారాయణ. బర్హిని బర్హాపీడ నటనాటక ఫణి క్రీడ నారాయణ. నారాయణ. మంజుల గుంజాభూష మాయామానుష వేష నారాయణ. మంజుల గుంజాభూష మాయామానుష వేష నారాయణ. రాధాధర మధురసిక రజనీకర కురతిలక నారాయణ. రాధాధర మధురసిక రజనీకర కులతిలక నారాయణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. ఆత్మస్వరూపులారా, శ్రీమద్ భాగవత పారాయణాన్ని చేస్తూ ఉన్నాము. పారాయణంలో భాగవతంలో ద్వితీయ స్కంధాన్ని ప్రారంభించి అందులో
1-2 భాగాలు పూర్తి చేసుకుని 3వ భాగంలో ప్రవేశిస్తున్నాను. ప్రాయోపవేశం చేస్తున్నటువంటి, ముక్తిని కోరినటువంటి ఆ మహనీయుడైనటువంటి ఆ మహారాజు సర్వస్వాన్ని విడిచిపెట్టి, పరీక్షణ్ మహారాజు సర్వాన్ని విడిచిపెట్టి తాను సుఖబ్రహ్మర్షిని ఆశ్రయించి ఆయన తనకు 7 రోజుల్లో మోక్షాన్ని ఏ విధంగా ప్రసాదిస్తారో అనే అంశాన్ని మనం ఇక్కడ పారాయణంలో వింటూ ఉన్నాము. సుఖబ్రహ్మర్షి చెబుతున్నారు, మానవుడు బుద్ధిమంతుడైనప్పుడు ఆత్మస్వరూపుడైనటువంటి నిత్యుడు సత్యుడు అయినటువంటి భగవంతుడిని మాత్రమే సేవిస్తాడు. తద్వారా విముక్తిని పొందుతాడు. కానీ ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుంటున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా తన ప్రస్తుత విషయాన్ని ఆలోచించకుండా కాలాన్ని వృధా చేస్తుంటాడు. హరిచింతింపకమత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి విషయ చింతాయత్తుడై చిక్కి వాసరముల్ ద్రోసడివాడు కింకర గథా సంతాడితోరస్కుడై కింకర గదా సంతాడితోరస్కుడై దండభృన్నివసనద్వరోపకంఠోగ్రవైతరిడీ వన్నిశిఖాపరం పరలచే దండభృన్నివసనద్వరోపకంఠోగ్రవైతరిణీ వన్నిశిఖాపరం పరలచే దగ్ధుండు కాకుండునే ఏ ఓ రాజా, శ్రీహరిని చింతింపక మధువన్మత్తమైనటువంటి చిత్తంతో విషయభోగాలలో నిరంతరం కూడా కాలం గడుపుతూ ఉన్నవాడికి తన జీవనానంతరం యమభటుల గదల దెబ్బలు తప్పవు కదా. నరక ద్వారం వద్ద వైతరిణి నదిలోని భయంకరమైనటువంటి ఆ జ్వాలలలో పడి మలమల మాడిపోవడం తప్పదు కదా. భగవంతుని భజించినటువంటి పాషాండులకు యమకింకరులు అనేకమైనటువంటి శిక్షలు విధిస్తారు కదా. మరియు అంతేకాకుండా శ్రీ గోవింద చరణారవింద మకరంద మాధుర్యానికి విముఖులైనటువంటి వాళ్ళు తమ తమ కర్మబంధాల్లో తగులుకుంటారు, కర్మబంధాల్లో చిక్కుకుంటారు. తత్ఫలితంగా యమమందిర ద్వారం వద్ద ప్రవహించే వైతరిణీ నదిలో భగభగమండే ఆ భయంకర విషాగ్ని జ్వాలల్లో కాలిపోతూ ఉంటారు. విశేష జ్ఞాన సంపన్నులై జీవించే శరణాగతులు అంటే నిరంతరము భగవంతుని యొక్క శరణు కోరి ఆయనను ధ్యానిస్తూ ఉన్నటువంటి జ్ఞాన సంపన్నులైనటువంటి వారు, అలాంటి శరణాగతులు మాయకు లోపడక నేర్పుతో తమ తమ హృదయాలలో భగవంతుని ధ్యానిస్తారు. ఆ భగవంతుడు జిత్తుడు కొరతగల దివ్య శరీరము కలవాడు. దిగ్గజ తుండాల వలె పొడవైన 4 చేతులు కలవాడు. చక్కదనంలో కోటి మన్మధుల దీటైనవాడు. మందరగిరిని ధరించినవాడు. పున్నమనాటి చందమామ వంటి మోము కలవాడు. సౌభాగ్యానికి నిలవైనవాడు.
ప్రాతకాలపు వారబింబంలాగా ప్రకాశించే పద్మరాగముడిలో పొదిగిన కిరీట కుండలాలు దాల్చినవాడు, వక్షస్థలంలో శ్రీవత్సమనే పుట్టుమచ్చుకులవాడు, కమనీయ కౌస్తభరత్నం తాపిన కంఠాభరణం మెడలో అలంకరించుకున్నవాడు, ఎప్పుడు సువాసనలు ఈనే వనమాలికలతో పారేవాడు, పలు విధాలైన పెద్ద పెద్ద హారాలు, భుజకీర్తులు, కడియాలు, మురుగులు, మొలనూలు, ఉంగరాలు మొదలైన సొమ్ములతో శుభిల్లేవాడు. నొసట ముసురుకొన్నటువంటి నిగనిగనాడే నీలి ముంగురులు కలవాడు, కరుణామయమైన కడగంటి చూపులతోడి భ్రూ విలాసాలతో భక్తులపైన పరమానుగ్రహం ప్రసరింపచేసేవాడు. మహాయోగీశ్వరుల హృదయ పద్మాలలో చివుళ్ల వంటి తన చరణాలు మోపినవాడు, సదా ఆనంద స్వరూపుడు, 1000 కోట్ల సూర్యులతో సమానమైన వాడు, లోకాధిపుడు. అట్టి పరమేశ్వరుణ్ణి విజ్ఞాన సంపన్నులు ధారణతో చిక్కబట్టి ఆయన చీలమండలు, పాదాలు, మోకాళ్ళు, పిక్కలు మొదలైనటువంటి ఆపాదమస్తక అవయవాలన్నింటినీ ఒక్కొక్కదానిని క్రమంగా అనుక్షణం ధ్యానిస్తూ ఆ దివ్య స్వరూపాన్ని దర్శిస్తారు. అచంచలమైన పూర్ణ భక్తి యోగం సిద్ధించే వరకు ఆ పరమాత్మని ధ్యానంలోనే నిమగ్నమై ఉంటారు. ఇలా చెప్పి సుఖబ్రహ్మర్షి ఈ విధంగా చెప్తున్నారు. ఓ రాజా, ప్రారబ్ధ కర్మ నశింపగా శరీరము త్యజించాలనుకున్నటువంటి సన్యాసి ఈ దేశకాలాల కోసం ఎదురు చూడడు. ఆ భావన కలగగానే అతడు సుఖాసీనుడవుతాడు. మనస్సుతో ప్రాణవాయువును నిగ్రహిస్తాడు. మనోవేగాన్ని బుద్ధితో అరికడతాడు. బుద్ధిని క్షేత్రజ్ఞుడనబడేటువంటి జీవాత్మతో కలుపుతాడు. బుద్ధిని క్షేత్రజ్ఞుడనే జీవాత్మతో కలుపుతాడు. జీవాత్మను శుద్ధాత్మలో చేరుస్తాడు. శుద్ధాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు. అలా చేసి శాంతమైనటువంటి ఆత్మ కలిగి కార్యాలన్నింటినీ కూడా పరిత్యజిస్తాడు. ఆపై నిత్య సుఖం కావాలని నిరంతరం కూడా కోరుకుంటాడు. ఓ రాజేంద్ర, వినండి. పరమాత్మ అయిన పరబ్రహ్మమునకు తప్ప కాలానికి, కాల ప్రభావానికి లోబడ్డ బ్రహ్మాది దేవతలకు సత్వరజస్తమములని గుణాలకు, అహంకారానికి, మహత్తత్వానికి, సమస్త సృష్టికి హేతుభూతమై ప్రధానమనబడే ప్రకృతికి ఆధిపత్యం లేదు. అందుచేత పరమాత్మకు భిన్నమైన పదార్థమంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. సత్పురుషులు శరీరాదులపై ఆత్మభావన విడిచిపెడతారు. ఇతర విషయాల మీద వ్యామోహం విడిచిపెడతారు. మహనీయమైన ఆ మాధవుని చరణార విందాలనే మనస్సులోని అనుక్షణము నిలుపుకుంటారు. విష్ణు సంబంధమైనటువంటి పరంపదమే అన్నిటికంటే ఉత్తమ స్థానమని గ్రహిస్తారు. ఈ రీతిగా శాస్త్రజ్ఞానము కలిగినటువంటి ఆ బలము అనేటువంటి మంటలో, శాస్త్రజ్ఞాన బలము అనేటువంటి మంటలో ఈ విషయ వాసనలన్నింటినీ కూడా తగలబెట్టి వారు దేని మీద అపేక్ష లేకుండా ఉంటారు. ఓ రాజా, ఒక మహాయోగి తన పాదమూలంతో మూలాధార చక్రాన్ని అనగా గుదస్థానాన్ని అదిమిపడతాడు. ఆపై ప్రాణవాయువును బిగబట్టి బొడ్డు వద్ద ఉన్న మణిపూరక చక్రానికి తీసుకుపోతాడు. అక్కడ నుండి హృదయంలోని అనాహత చక్రానికి, అక్కడ నుండి వక్షంలో ఉన్నటువంటి విశుద్ధ చక్రానికి, అచ్చోట నుండి
ఆ చక్రాగ్రం ఉండేటువంటి తాలుమూలానికి, ఆ తాలుమూలం నుండి కనుబొమ్మల మధ్యనున్న ఆజ్ఞాచక్రానికి ప్రాణవాయువును క్రమస్య తీసుకుపోతాడు. ఆ తర్వాత కండ్లు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నిటినీ కూడా పూర్తిగా బంధించి ఏ కోరికలు లేనివాడై అర్ధముహూర్త కాలం ఇంద్రియాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. ఆ తరువాత బ్రహ్మరంధ్రం ఛేదించుకొని పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఇది చాలా విశేషం. అంటే ఒక మహాయోగి తాను ముక్తి మార్గాన్ని చేరడానికి ఈ తపస్సు మార్గంలో, ఈ తపో మార్గంలో దివ్యమైనటువంటి ఒక మార్గన సాధనాన్ని స్వామి చూపిస్తున్నారు. ఈ విధంగా ఆ తపస్సులో, ఆ సాధనలో, ఆ ప్రాణాయామ సాధనలో చివరకు బ్రహ్మరంధ్రం ఛేదించుకొని పరబ్రహ్మంలో లీనమవుతారు. శరీరం విసర్జించేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం వదలనిటువంటి వాడు, ఇంద్రియాలతో సంబంధం వదలని వాడు వాటితో సహా గుణమయమైనటువంటి బ్రహ్మాండంలో సిద్ధులు విహరించడానికి అనువైనది, అణిమాదులైన ఐశ్వర్యాలన్నింటితో కూడినది అయినటువంటి బ్రహ్మలోకం చేరుకుంటాడు. విద్య, తపస్సు, యోగము, సమాధి వీటన్నిటినీ కూడా అనుష్ఠిస్తూనే, ఆచరిస్తూనే లింగ శరీరాన్ని వాయులీనం చేసినటువంటి యోగీశ్వరులు ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మాండం లోపల వెలుపల సంచరిస్తూ ఉంటారని పెద్దలు చెప్తారు. కర్మలతో ఎవరూ కూడా అలాంటి స్థానాన్ని సాధించలేరు, పొందలేరు. బాహ్య లోకాభిముఖుడైనటువంటి యోగి సుషుమ్నా నది ద్వారం నుండి బయలుదేరి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ అగ్నిదేవతను చేరుకుంటాడు. అక్కడ జ్యోతిర్మయమైనటువంటి ప్రకాశంతో పుణ్య పాపాలు నశింపజేసుకుని నిర్మలుడై భాషిస్తాడు. మళ్ళీ ఒకసారి ఇక్కడ బాహ్య కాదు, బ్రహ్మలోకాభిముఖుడైనటువంటి యోగి, బ్రహ్మలోకమునకు అభిముఖుడైన యోగి సుషుమ్నా నాడి ద్వారము నుండి బయలుదేరి ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ అగ్నిదేవతను చేరుకుంటాడు. ఒక యోగి బ్రహ్మలోకాన్ని చేరుకునే విధానం ఇక్కడ మనకి సూచిస్తున్నారు సుఖబ్రహ్మర్షి. అగ్నిదేవతను చేరుకొని అక్కడ నుండి జ్యోతిర్మయమైన ప్రకాశంతో పుణ్యపాపాలు నశింపజేసుకొని నిర్మలుడై భాషిస్తాడు. అలాంటి వాడు దేనికి తగులుకోడు. నక్షత్ర పదం గడిచి ముందుకు వెళతాడు, అంటే నక్షత్ర పదం దాటి ముందుకు వెళ్తాడు. ఆపై సూర్యమండలం మొదలు ధ్రువమండలం వరకు మండలాలన్నింటినీ కూడా వరుసగా దాటుకుంటూ వెళతాడు. చివరకు విష్ణు సంబంధమైన శింసుమార చక్రం చేరుకుంటాడు. అక్కడ ఒంటరిగా పరమాణు స్వరూపమైన లింగ శరీరంతో బ్రహ్మవేత్తలు నివసించేటువంటి మహర్లోకం ప్రవేశిస్తాడు. ఇక్కడ మహాకల్పకాలం వరకు అక్కడే ఉంటాడు. కల్పాంతంలో అనంతుని వదనము నుండి వెలువడినటువంటి కరాళాగ్ని జ్వాలల్లో దగ్ధమైపోతున్నటువంటి ఈ 3 లోకాలని కూడా చూస్తాడు.
ఇప్పుడు కల్పాంతంలో అనంతుని వదనం నుంచి అంటే ముఖం నుంచి వెలువడినటువంటి ఆ అగ్ని జ్వాలల్లో దగ్ధమైపోతున్నటువంటి ఈ త్రిలోకాలని కూడా చూస్తాడు. అందువల్ల అందువల్ల పుట్టినటువంటి అగ్ని వలన ఆ దాహము ఏర్పడి సహించలేక అక్కడి నుండి బ్రహ్మలోకం చేరుకుంటాడు, అక్కడే నివసిస్తాడు. ఈ విధంగా ఒక యోగి తన యొక్క దివ్యమైనటువంటి ప్రయాణాన్ని ఎలా సాధిస్తున్నారో మనకు చాలా అద్భుతంగా శుకబ్రహ్మర్షి ఆ మహాత్ముడైనటువంటి వాడు ఆయన శుకబ్రహ్మర్షి చక్కగా మనందరికీ కూడా ఆ దివ్యమైనటువంటి పదాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని చాలా విశదంగా తెలియచేస్తూ ఉన్నారు. ఇది విన్నంత మాత్రం చేత, ఒకేసారి విన్నంత మాత్రం చేత ఇది మనసుకు పట్టినటువంటిది కాదు. దీనిని పునశ్చరణ చేస్తూ ప్రతి 2-3 అంశాలకు కూడా మధ్యలో ఆగి మననం చేస్తూ ఆలోచిస్తూ దాని ఎందు ఉండేటటువంటి సారాంశాన్ని మనసుకు పట్టిస్తూ అవకాశం ఉన్నంత వరకు సాధనా మార్గంలో ప్రయాణిస్తే మాత్రమే ఇదంతా సాధ్యమైనటువంటి సాధనా మార్గం. చాలా చక్కగా ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి వారు మహాత్ములందరూ కూడా దీనిని అనుసరించవలసినదిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సామాన్యులకు దీనిని చదివే ఆసక్తే ఉండదు కనుక వారి గురించి ఆలోచించే అవసరం లేదు. దీనిని విన్నవారు, విని తరించాలని కోరుకునేవారు తప్పకుండా దీని గురించి, ఇందులో ఉండే విశేషాన్ని తప్పకుండా మాటిమాటికి కూడా పునశ్చరణ వినాలి. అలా వింటూ ప్రతి అంశాన్ని కూడా మనసుకు పట్టించుకుంటే, త్రికరణ శుద్ధిగా ధ్యానం చేస్తే పరమాత్మను చేరుకునేటువంటిది, ఆ బ్రహ్మలోకాన్ని చేరుకునే అవకాశం కలగాలని ఆ సుబ్రహ్మర్షి వారు అక్కడ ఉండేటువంటి పరీక్షణ్ మహారాజుకు ఏ విధంగా మంచి అవకాశాన్ని కలిగిస్తున్నారో, ఆ ముక్తి మార్గాన్ని ఇస్తున్నారో, అలా మనందరికీ కూడా ఆయన చెప్తున్నారు. దానిని మనం సార్థకం చేసుకోవాలని కోరుతూ హరి ఓం. సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.